హలో అండి. అందరికీ నమస్తే. దినేష్ అప్పటికి చాలా ఉమెన్స్ హాస్టల్లో స్నేహ కోసం గాలిస్తాడు. కానీ తనకెక్కడ స్నేహ కనపడదు. తనకు తిరిగి తిరిగి చాలా నీరసంగా అనిపించడంతో ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర బైక్ ఆపి కూల్ డ్రింక్ తీసుకొని తాగబోతూ ప్రభావతి మాటలు గుర్తుకు వచ్చి, లేదు తన కనపడేదాకా ఏమీ వద్దు అని అనుకొని బాటిల్ అక్కడే పెట్టి షాప్ అతనికి డబ్బులిచ్చి బైక్ని ఇంకో ఉమెన్స్ హాస్టల్ వైపు పోనిస్తాడు. బైక్ ఆపి లోపలికి వెళ్ళి అక్కడ వార్డెన్తో మార్నింగ్ ఎవరైనా జాయిన్ అయ్యారా ఇక్కడ అని అన్నాడు. వార్డెన్ ఊహూ ఎవరూ జాయిన్ అవ్వలేదండి అని అంది. దినేష్ నీరసంగా వెనుదిరిగాడు. వార్డెన్ పక్కన ఆయా, అదేంటి మేడం, మార్నింగ్ స్నేహ మేడం జాయిన్ అయింది కదా, మరి ఎవరు జాయిన్ అవ్వలేదు అంటారే అని అంది. వార్డెన్ కంగారుగా, హుష్, స్నేహ పదే పదే చెప్పింది కదా తన డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దు అని, మర్చిపోయావా అని అంది. ఆయా నాలుగు ఖర్చుకొని, అవును మర్చిపోయానమ్మా అని అంది. ఈ మాటలు చెవిలో పడ్డ దినేష్ ఆగి తిరిగి వార్డెన్ దగ్గరికి వచ్చి, తను మా చెల్లెలు, నా మీద కోపం వచ్చి అలిగి ఇంట్లో నుండి వచ్చేసింది, ప్లీజ్ ఒక్కసారి పిలిపించండి, సారీ చెప్పి వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేయడంతో వార్డెన్ ఆయాను పంపి స్నేహాన్ని తీసుకుని రమ్మని చెప్పి పంపిస్తుంది. ఆయా వెళ్ళి స్నేహాన్ని తీసుకుని వస్తుంది. స్నేహాన్ని చూడటమే దినేష్ తన దగ్గరికి వచ్చి, నేను నీ విషయంలో చాలా తక్కువగా మాట్లాడాను స్నేహ, నన్ను క్షమించి ఇంటికి వచ్చే అని కాళ్ళను పట్టుకోవడానికి వంగుతాడు. స్నేహ దూరంగా జరుగుతుంది. ఏంటిది, పైకి లేయి అని అంటుంది. దినేష్ పైకి లేచి, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను స్నేహ, ఇంటికి వచ్చేయి, దీప్తితో సమానంగా చూసుకుంటాను, ఐఆమ్ వెరీ వెరీ సారీ అని చేతులు పట్టుకోబోయి, నాకు నీ చేతులు ముట్టుకునే అర్హత కూడా లేదు అని అన్నాడు. స్నేహ నవ్వుతూ దినేష్ చేతులు పట్టుకొని, నాకు ఒక అన్న ప్రేమ దొరికినందుకు నిజంగా సంతోషంగా ఉంది, కానీ నేను ఇక్కడే ఉంటానన్నా ఏమీ అనుకోవద్దు, అంతగా అయితే ప్రతి ఆదివారం వస్తానని ఆంటీకి చెప్పండి అనింది. దినేష్ కాస్త రిలీఫ్గా, నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెప్పిస్తావా, నువ్వు క్షమిస్తే కానీ నీళ్లు కూడా తాగకూడదు అని అనుకున్నాను అని నీరసంగా అక్కడే చైర్లో కూర్చుంటాడు. స్నేహ ఒక్క నిమిషం అన్నా ఆయాను పంపి జ్యూస్ తెప్పించి ఇస్తుంది. దినేష్ ఫాస్ట్గా తాగి, థ్యాంక్స్ స్నేహ, సండే వస్తావుగా అని అన్నాడు. స్నేహ తప్పకుండా వస్తానన్నా అని అంటుంది. దినేష్ వెళ్ళిపోతాడు. స్నేహ తన రూమ్కి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మ జరిగిందంతా చెప్తుంది. శౌర్య, బుజ్జమ్మ ప్లేట్లో అన్నం కూర పెట్టి తన రూమ్కి తీసుకొనిరా అని చెప్పి స్నిగ్ధ రూమ్కి వెళ్తాడు. స్నిగ్ధ నిద్రపోతూ ఉంటుంది. తన కన్నీటి చారికలు బుగ్గల మీద తెలుస్తుంటాయి. రిమోట్ తగిలి బొప్పి కట్టిన చోట శౌర్య చిన్నగా స్పృశిస్తాడు. సారీ స్నిగ్ధ, నిన్ను బాధ పెట్టకుండా చూసుకోవాలి అంటే నా వల్లే బాధపడుతున్నావు, మా అమ్మకు నువ్వంటే ఇష్టముండదు అని నాకు తెలుసు స్నిగ్ధ, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను అని అనుకుంటూ పెయిన్ బామ్ తీసుకొని స్నిగ్ధ తన దగ్గర కూర్చొని తన తలని ఒడిలోకి తీసుకొని నిదానంగా పెయిన్ బామ్ పూసి తల మర్దన చేస్తాడు. చల్లని శౌర్య చేతి స్పర్శకు స్నిగ్ధకు మెలకు వచ్చి శౌర్య ఒడిలోంచి లేచి కూర్చొని, బావా నువ్వు తలపడుతున్నావేంటి, అత్తయ్య చూసిందంటే ఇంకేమైనా ఉందా అని అంది. శౌర్య, మమ్మీ వెళ్ళిపోయిందిలే స్నిగ్ధ, నేను తిట్టిందా అని అన్నాడు. స్నిగ్ధ, అత్తయ్య తిట్లు నాకు కొత్తేమి కాదుగా, ఊహ తెలిసినప్పటి నుండి వాటిని వింటూనే పెరిగాను, ఎందుకు బావా అత్తయ్యకు నేనంటే ఇష్టం లేదు అని అంది. బుజ్జమ్మ భోజనం ప్లేట్ తీసుకుని వస్తుంది. శౌర్య, అలాంటిది ఏమీ లేదులే స్నిగ్ధ, నువ్వు తన గురించి ఏమీ ఆలోచించుకు అని లేచి హ్యాండ్ వాష్ చేసుకొని బుజ్జమ్మ దగ్గర ప్లేట్ తీసుకొని స్నిగ్ధ పక్కన కూర్చుంటాడు. బుజ్జమ్మ బయటకు వెళ్ళిపోతుంది. స్నిగ్ధ శౌర్య ప్లేట్లో ఫుడ్ చూసి, బావా నువ్వు ఇంకా అన్నం తినలేదా అనంది. శౌర్య అన్నం కూర కలుపుతూ, నేను తిన్నాను స్నిగ్ధ, ఇది నీకు అంటూ ముద్ద తీసి స్నిగ్ధ నోటి దగ్గర పెడతాడు. స్నిగ్ధ తల పక్కకు పెట్టి, నేను తినను బావా, అత్తయ్య చెప్పలేదా అని అంది. శౌర్య, నువ్వు తిన్నావు అని మమ్మీ చెప్పింది, ప్లేట్లో తినకుండా చేయి కడిగేసుకుని వెళ్ళావు అని బుజ్జమ్మ చెప్పిందిలే, తిను స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ, ప్లీజ్ బావా నాకు ఆకలిగా లేదు అంది. శౌర్య, మమ్మీ నిన్ను బాధ పెట్టింది అని తినకుండా నన్ను బాధ పెడతావా అని అన్నాడు. స్నిగ్ధ ఏం మాట్లాడకుండా ప్లేట్ తీసుకోబోతుంది. శౌర్య, నేను భర్త అనే అధికారంతో పెట్టం లేదులే స్నిగ్ధ, బావా అనే హక్కుతో పెడుతున్నా, తిను అని అంటాడు. ముద్ద పెదవుల దగ్గర పెట్టి. స్నిగ్ధ ముద్ద తీసుకొని తింటూ
సుచిత్ర మాటలు తలుచుకొని నా వల్ల నీ జీవితం నాశనమయ్యిందని బాధపడుతుంది అత్త. నాకు చెప్పేయాలనిపించింది బావా మన డైవర్స్ విషయం. కానీ నువ్వు చెప్పవద్దు అన్నావు కదా అని చెప్పలేదు అని అంది. శౌర్య కామ్గా స్నిగ్ధకు ముద్దలు పెడుతూ స్నిగ్ధ మాట్లాడకుండా తిను అని అన్నాడు. స్నిగ్ధ తింటూ బావా మనం డైవర్స్ తీసుకున్నామని తెలిస్తే అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చెప్పి బావా అనంది. శౌర్యకు చాలా బాధగా అనిపించి కంట్రోల్ చేసుకుని పెదవులపై నవ్వు పులుముకొని స్నిగ్ధకు ముద్ద పెడుతూ సరే స్నిగ్ధ, నాకు డైవర్స్ ఇచ్చేశాక నీవు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావు అని అన్నాడు. స్నిగ్ధ ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ తనకు వచ్చిన కలను గుర్తు చేసుకుంటూ ఒక రకమైన ట్రాన్స్ లో బావా మన పెళ్లి జరిగిన రోజు ఉదయం నాకు ఒక కల వచ్చింది. ఆ కల్లో నాకు ఏదో బుల్లెట్ తగిలినట్టు గుండెలపైన గాయం నుండి రక్తం వస్తూ ఉంది. అతడు నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తన కళ్ళల్లో నాకు ఏమవుతుందా అని భయం. నన్ను వదిలి వెళ్లకు, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఐ లవ్ యూ స్నిగ్ధ అని నా నుదుటిన ముద్దు పెట్టాడు బావా అని కళ్ళు తెరిచి శౌర్యాన్ని చూస్తూ ఆ కల నిజమైతే అతడినే చేసుకుంటాను బావా అనంది. శౌర్య ఆసక్తిగా విని అతన్ని చూడలేదా అన్నాడు. స్నిగ్ధ లేదు బావా, ఫేస్ అంతా రంగులు పడి ఉంది అంది. శౌర్య స్నిగ్ధ నీకు అతడు ప్రేమ కనిపిస్తుంది, నాకు నీ ప్రేమ కనిపిస్తుంది అని అన్నాడు. స్నిగ్ధ నా ప్రేమనా అని అంది. శౌర్య హా అవును, నాకు తెలిసి ఖచ్చితంగా నీకు ఆ గాయం అతన్ని షూట్ చేస్తుంటే నువ్వు అడ్డు వచ్చి ఉంటే తగిలి ఉంటుంది. అంటే అతడి ప్రాణాలకు నువ్వు నీ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడావు. అంటే అతడి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది. అతడు నీకు దొరకాలంటే నీకు ప్రాణాలించేంత ప్రేమ ఎవ్వరి మీద ఉందో నీవు తెలుసుకుంటే చాలు, ఆ కళ నిజం అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు. స్నిగ్ధ నువ్వు చెప్పింది కరెక్టే బావా అని అంది. శౌర్య ఆ కళ నిజం కాకూడదు అని బలంగా కోరుకుంటూ స్నిగ్ధ ఆ కళ నిజమైతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, అందుకే అని అనుకుని అన్నం అంతా పూర్తిగా తినిపించడంతో పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని తనకు వాటర్ బాటిల్ ఇచ్చి టాబ్లెట్ ఇస్తూ టాబ్లెట్ వేసుకుని కాసేపు పడుకో స్నిగ్ధ, హెడ్డే తగ్గుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. దీప్తి ఎఫ్బీలో శశితో చేసిన చాటింగ్ ను చదువుకొని నవ్వుకుంటూ పాపం శశి, నేను ఎక్కడ లవ్ ట్రాప్ లో పడేస్తానని తెగ భయపడిపోయింది, ఆన్లైన్ లో ఉన్నట్లుంది, హాయ్ శశి ఏం చేస్తున్నావే అని పెట్టింది. ఎఫ్బీలో ఫ్రెండ్ తో చాట్ చేస్తున్న శశి దీపు మెసేజ్ పెట్టడం చూసి హాయ్ దీపు అని మెసేజ్ చేస్తాడు. దీపు నా మీద కోపం వచ్చిందా, సడన్ గా చాట్ కట్ చేశావు అని అంది. శశి లేదులే, నాకు కోపం చాలా తక్కువ, మా ఫ్రెండ్స్ అంతా ఇంత కూల్గా ఎలా ఉంటావు అని అడుగుతుంటారు అన్నాడు. దీపు అమ్మాయిల కోపం అలకలు ఊరికే వచ్చేస్తాయి కదా, నువ్వు చాలా డిఫరెంట్, అందుకే నాకు నీతో చాట్ చేస్తుంటే ఒక అబ్బాయితో చాట్ చేస్తున్నట్లుంటుంది అని అంది. శశి స్మైలీ ఇమోజీ పెట్టి సాయి నీకేమవుతాడు అన్నాడు. దీపు ఏంటి సాయి గురించి అడుగుతున్నావు, సాయి కోసం నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, అలా అయితే నేను నిన్ను బ్లాక్ చేస్తాను, సాయికి ఆల్రెడీ లవర్ ఉంది, వాడి మీద నీకు అలాంటి ఉద్దేశం ఉంటే మొదట్లోనే తుంచేసుకో బెటర్, లేకపోతే నేను ఊరుకోను అని అంది. శశి ఎందుకంత ఫైర్ అవుతున్నావు, సాయి నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే, అసలు నాకు ఈ లవ్ అంటేనే గిట్టదు, ఒకవేళ ఎవరైనా లవ్ చేయాల్సి వస్తే నిన్నే చేస్తాలే అని అన్నాడు. దీపు నీకే కాదు నాకు ఈ లవ్ పడదు, అలాంటివి నా దగ్గర ఏమీ పెట్టుకోవద్దు, మా సిస్టర్కు అన్యాయం జరిగితే నేను ఇలానే ఫైర్ అవుతాను, బాయ్ అని చాట్ కట్ చేసి ఫోన్ అక్కడే పడేసి హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. శశి అమ్మో వీడికి కోపం చాలా ఎక్కువలానే ఉంది, ఇంత ఫైర్ అవుతున్నాడు, సిస్టర్ అన్నాడు, అది స్నేహానే అయి ఉంటుంది, స్నేహకు అక్కడ ఒక అన్నయ్య తోడు దొరికింది అంటే తను సేఫ్ గా ఉంటుందిలే అని అనుకొని స్నిగ్ధతో మాట్లాడాలి అనిపించి ఫోన్ చేస్తాడు. స్నిగ్ధ టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంటాం అనుకునే లోపల తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి శశి ఫోన్ చేస్తుండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నేనంటూ ఒకదాన్నున్నానని గుర్తుకుందా నీకు అని అడిగింది. శశి అదేంటి స్నిగ్ధ అలా అంటావు, నువ్వు బిజీగా ఉంటావేమో, నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చేయలేదు, అయినా నువ్వు చేసుండొచ్చు కదా అని అన్నాడు. స్నిగ్ధ అదేంటి శశి ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తేనే కదా మనం మాట్లాడుకుంటాము, నువ్వే కదా నేనెప్పుడు ఫోన్ పక్కన పెట్టుకోను, నువ్వు ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతావు, వీలుని బట్టి నేనే కాల్ చేస్తాను అని ఫిట్టింగ్ పెట్టావు,
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంది. శశి నిజమే, సారీ స్నిగ్ధ అంటాడు. స్నిగ్ధ సరేలే, అంకుల్ ఎలా ఉన్నారు, ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా అని అంది. శశి వస్తాలే, డాడీ కూడా నిన్ను చూడాలి అంటున్నారు అంది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. శౌర్య తన ఆఫీస్ రూమ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తనకి స్నిగ్ధ చెప్పిన కల గుర్తుకు వచ్చి డిస్టర్బ్ అయ్యి వర్క్ చేసుకోలేకపోతాడు. స్నిగ్ధ కల నిజమవుతుందా అని అనుకుని వెంటనే తన బాడీ అంతా భయంతో షివర్ అవుతుంది. నో, అలా జరగకూడదు. తనకు బుల్లెట్ తగలటమా, ప్రాణాలతో పోరాటమా, ఈ ఊహనే భరించలేకపోతున్నాను నేను. ఈ కళ నిజం కానివ్వని స్నిగ్ధ, మొహమంతా రంగులున్నాయి అన్నావు కదా, అంటే ఈ రోజు హోలీ, సో హోలీ రోజు నిన్ను బయట పంపకుండా జాగ్రత్త పడతాను అని ఆలోచిస్తూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. సాయి ఆఫీస్ అయిపోయాక నేరుగా ఉమెన్స్ హాస్టల్లోకి వచ్చి స్నేహకు ఫోన్ చేస్తాడు. సాయి కోసమే ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్న స్నేహ ఒక్క రింగుకి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సాయి, ఏంటి స్నేహ, చాలా బోర్గా ఫీల్ అవుతున్నావా? సారీరా, లేట్ అయింది, నేను కిందనే వెయిట్ చేస్తున్నా, త్వరగా రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. స్నేహ, బోర్ కాదు సాయి, బోర్ అయితే ఫోన్లో సాంగ్స్ వింటూనే, బుక్స్ చదువుతూనే, పక్క వాళ్ళ మాటలు వింటూనో టైం పాస్ చేస్తాను. కానీ నువ్వు నా పక్కన లేకపోతే ఒక్కో నిమిషం ఒక్కో యుగం గడుపుతున్నట్లుగా ఉంది అని అనుకుంటూ సాయి దగ్గరకు వస్తుంది. సాయి స్నేహాన్ని చూడటమే దగ్గరకు వచ్చి, ఏంటి స్నేహ అలా ఉన్నావు, ఫేస్ అంతా పీకిపోయింది, మధ్యాహ్నం లంచ్ చేయలేదా, అక్కడ ఫుడ్ బాలేదా అని అన్నాడు. స్నేహ, లేదు, బాగుంది అంది. సాయి, సరే పదా అని వెంటనే, స్నేహ, మామయ్య బైక్ తీసుకుని వచ్చాను, నీకు ఇబ్బంది లేదుగా, లేదంటే ఆటోలో వెళ్దామన్నాడు. స్నేహ, బైక్లోనే వెళ్దాం సాయి అని అంది. సాయి బైక్ పై కూర్చొని స్నేహాన్ని కూర్చోమంటాడు. స్నేహ, ఇదే ఫస్ట్ సాయి నీ బైక్లో ఎక్కడం, స్నిగ్ధ చాలా సార్లు నీ బైక్ ఎక్కింది, కానీ నేను ఎప్పుడూ నీ బైక్ ఎక్కలేదు అని అనడం కన్నా నువ్వే నన్ను ఎప్పుడు బైక్ ఎక్కించుకోలేదు అనుకుంటూ బైక్ ఎక్కి సైడ్ కి కూర్చొని వెనక హ్యాండిల్ పట్టుకుంటుంది. సాయి, సరిగ్గా కూర్చున్నావా స్నేహ అన్నాడు. స్నేహ, హా సరిగ్గానే కూర్చున్నాను, పదానంది. సాయి బైక్ ని స్టార్ట్ చేస్తాడు. కాస్త దూరం వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్ కు సాయి స్లోగా పోతున్నా కానీ స్నేహ ముందుకు పడిపోతుంటే సాయి దగ్గరగా జరిగి భుజంపై చేయి వేస్తుంది. సాయి, ఇబ్బంది లేదుగా స్నేహ, స్లోగానే వెళ్తున్నానా అని అన్నాడు. స్నేహ, నువ్వు సేఫ్టీగా ఉన్నావుగా సాయి, నాకే ఇబ్బంది లేదు, నువ్వు ఫాస్ట్ గానే వెళ్ళు, మనకి టైం వేస్ట్ అవుతుంది అనంది. సాయి సరే అని బైక్ ని ఫాస్ట్ గా తీసుకుని వెళ్లి ఒక హోటల్ ముందు ఆపుతాడు. స్నేహ బైక్ దిగుతూ, అదేంటి సాయి హోటల్కి తీసుకుని వచ్చావు అనంది. సాయి, పద ముందు ఏమైనా తిందాం, నువ్వు చూడు ఎంత వీక్ గా ఉన్నావో అని అన్నాడు. స్నేహ సరే అని ఇద్దరు హోటల్లోకి వెళ్లి కూర్చుంటారు. సాయి, ఏం తింటావు అన్నాడు. స్నేహ, నీ ఇష్టం, నాకేదైనా పర్వాలేదు అనంది. సాయి 2 ఆనియన్ దోశ చెప్తాడు. వెయిటర్ 2 ప్లేట్లలో దోశలు తీసుకుని వచ్చి పెడతాడు. స్నేహ తింటూ, ఇప్పుడు చెప్పు సాయి, ఎలా ఉంది కొత్త ఉద్యోగం, కొత్త స్టాఫ్ అనంది. సాయి చిన్నగా నవ్వి, చాలా బాగుంది, బాస్ ఫ్రెండ్లీ, నా వర్కింగ్ స్కిల్స్ ని తనకు బాగా నచ్చింది, ఇంకా స్టాఫ్ ఎవరు అంతగా పరిచయం కాలేదు, బాస్ పిఏ తనే నాకు వర్క్ గైడ్ చేస్తుంది అని అన్నాడు. స్నేహ డల్ గా, చేసింది అంటున్నావు, అమ్మాయా అని అంది. సాయి నార్మల్ గా, అమ్మాయే, బట్ పని మాత్రం అబ్బాయిల కంటే ఫాస్ట్ గా చేస్తుంది, మేబీ మా బాస్ అందుకే తనని నాకు వర్క్ గైడ్ చేయమని చెప్పుంటాడు అంటాడు. స్నేహ డల్ గా కనిపించడంతో, ఏమైంది స్నేహ, సడన్ గా డల్ అయ్యావు అన్నాడు. స్నేహ ఏమీ లేదు సాయి అని నవ్వుతుంది. సాయి, నీకు ఏదైనా జాబ్ చూడమని మామయ్యతో చెప్తాను అని అన్నాడు. స్నేహ, మీ కంపెనీలో అయితే బెటర్, ఏ పిఏ కన్ను నీ మీద పడకుండా కాపాడుకుంటాను అని అనుకుని మీ కంపెనీలో చూడొచ్చు కదా అని అంది. సాయి, అయితే కొంచెం టైం పడుతుంది, నేను కాస్త సెటిల్ అయ్యాక నీ జాబ్ గురించి మాట్లాడతా అంటాడు. స్నేహ నవ్వుతూ సరే సాయి అంది. ఇద్దరు తినేసి షాపింగ్ చేసుకుని స్నేహాని హాస్టల్ దగ్గర వదులుతాడు. స్నేహ బైక్ దిగి, సాయి, మార్నింగ్ దినేష్ వచ్చాడు, కాళ్ళు పట్టుకునేంత పనిచేశాడు, క్షమాపణ చెప్పాడు, ఇంటికి వచ్చే దీపుతో సమానంగా చూసుకుంటా అన్నాడు. సాయి, మరి వస్తావా అన్నాడు. స్నేహ వద్దు సాయి, రానని చెప్పా, ప్రతి సండే వస్తాను అని చెప్పా. సాయి నవ్వి, గుడ్ ఐడియా,
అత్తయ్య దీపు కూడా హ్యాపీ అవుతారు అంటాడు. స్నేహ నేను కూడా ఒక రోజంతా నీతో గడపచ్చు కదా అంది. సాయి నాతోనా అన్నాడు. స్నేహ మీతో అని అంటుంది. సాయి సరే స్నేహ బాయ్ గుడ్ నైట్ అని అంటాడు. స్నేహ డల్గా రేపు మార్నింగ్ వస్తావుగా అని అంది. సాయి రాకుండా ఎలా ఉంటాను స్నేహ, ఇప్పటికే నాకు బాధగా ఉంది. నన్ను నమ్మి వస్తే నిన్ను ఇలా హాస్టల్లో వదిలేశాను అని. ఇక ఇక్కడికి రాకుండా నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నీకిక్కడ ఏ ఇబ్బందిగా ఉన్నా చెప్పు, వేరే ఆప్షన్ ఆలోచిద్దాం. నీలో నువ్వే బాధపడుతూ ఉండకు అన్నాడు. స్నేహ సరే సాయి అనంది. సాయి ఒక క్షణం స్నేహాను చూసి బాయ్ స్నేహ అని చెప్పి వెళ్ళిపోతాడు. స్నేహ సాయి కనుమరుగయ్యేంత వరకు ఉండి షాపింగ్ చేసిన బ్యాగులను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. శశితో మాట్లాడి కాల్ కట్ చేసి పడుకుంటుంది స్నిగ్ధ. సుచిత్ర మాటలు తనకు పదే పదే వినిపిస్తుంటాయి. మనస్సుకు చాలా బాధగా అనిపించి డల్గా కళ్ళు మూసుకుంటుంది. 2 రోజుల్లో కాలేజ్ ఓపెన్ అవుతుంది. బావని అడిగి షాపింగ్కి తీసుకుని వెళ్ళమని అడుగుతాను, కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుని ఫేస్ వాష్ చేసుకుని సింపుల్గా రెడీ అయ్యి శౌర్య ఆఫీస్ రూమ్ దగ్గరికి వస్తుంది. బయట నిలబడి బావా అని పిలుస్తుంది. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న శౌర్య స్నిగ్ధ పిలుపుకు లోపలికి రా స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ లోపలికి వస్తుంది. శౌర్య సరిగ్గా కూర్చొని ఏంటి స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ షాపింగ్కి వెళ్దామా, నాకు చాలా బోరుగా ఉంది బావా, 2 రోజుల్లో కాలేజీ కూడా ఉంది కదా అని అంది. శౌర్య సరే పదా, నేనే తీసుకుని వెళ్దామనుకున్నా, నీకు తలనొప్పిగా ఉంటుందేమో అని అడగాలా వద్దా అని స్నిగ్ధ నుదుటిపైన చెయ్యి పెట్టి రియల్లీ ఐఆమ్ సారీ స్నిగ్ధ అంటాడు. స్నిగ్ధ పర్లేదులే బావా, అవును ఎందుకు కేసు ఏమైంది అని అడిగింది. శౌర్య నవ్వుతూ ఏమవుతుంది గెలిచాము అని అన్నాడు. స్నిగ్ధ శౌర్య చేతిని పట్టుకొని ఓ కంగ్రాట్స్ బావా, మరి పార్టీ అని అడిగింది. శౌర్య పార్టీ కావాలా నీకు అని అన్నాడు. స్నిగ్ధ కావాలి బావా అనంది. శౌర్య ఐస్ క్రీమ్ అని అన్నాడు. స్నిగ్ధ ఓకే అని అంటుంది. శౌర్య నవ్వుతూ సరే పద, ఫస్ట్ ఐస్ క్రీమ్ స్టాల్కి వెళ్దాం, తర్వాత షాపింగ్ అని అంటాడు. స్నిగ్ధ సరే పద బావా అంటూ ఇద్దరూ కలిసి కారులో ఐస్ క్రీమ్ స్టాల్కి వెళ్తారు. శౌర్య కారు ఆపి దిగు స్నిగ్ధ అంటాడు. స్నిగ్ధ ఐస్ క్రీమ్ వద్దులే బావా, షాపింగ్కి వెళ్దాం చాలు అని అంది. శౌర్య ఏమి ఐస్ క్రీమ్ నీకు ఇష్టమే కదా అని అన్నాడు. స్నిగ్ధ మూతి ముడుచుకుంటూ ఐస్ క్రీమ్ ఇష్టమే కానీ దానికి పనిష్మెంట్గా నువ్వు యోగా ఎక్సర్సైజులు చేయమంటావు కదా, అది ఇష్టం లేదు అని అంది. శౌర్య నవ్వి నేనేం చెప్పనులే, నువ్వు ఐస్ క్రీమ్ తిను అన్నాడు. స్నిగ్ధ హ్యాపీగా కారు దిగి లోపలికి వెళ్తుంది. శౌర్య కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు. ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. వెయిటర్ వస్తే శౌర్య ఒక చాక్లెట్ స్పెషల్ ఐస్ క్రీమ్ అన్నాడు. స్నిగ్ధ బావా మరి నీకు అనంది. శౌర్య నీకు తెలుసుగా స్నిగ్ధ నేను ఐస్ క్రీమ్ తిన్ను అని అన్నాడు. స్నిగ్ధ టైగర్లు ఐస్ క్రీమ్ తినవు కదా అని అంది. శౌర్య ఓయ్ టైగర్ అన్నామనుకో, రేపటి నుండి యోగాలు ఎక్సర్సైజులు చేపిస్తా జాగ్రత్త అన్నాడు. స్నిగ్ధ నోటి మీద చేతులు పెట్టుకొని వద్దులే సైలెంట్గా ఉంటానంది. శౌర్య అది గాంధీ గారి 3 మంకీలో ఓ మంకీలా బుద్ధిగా కూర్చో అన్నాడు. కాసేపటికి వెయిటర్ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి టేబుల్ పైన పెడతాడు. శౌర్య ఫోన్లో మెయిల్స్ చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ ఐస్ క్రీమ్ తింటూ బావా నువ్వు కొంచెం తిను అని స్పూన్తో శౌర్య నోటికి అందిస్తుంది. ఫోన్ చూసుకుంటూనే శౌర్య ఐస్ క్రీమ్ తింటాడు. స్నిగ్ధ తను తింటూ మధ్య మధ్యలో శౌర్యకి తినిపిస్తూ ఐస్ క్రీమ్ ఫినిష్ చేస్తుంది. శౌర్య ఫోన్లో మెయిల్స్ చూసుకుంటూనే స్నిగ్ధ స్పూన్తో ఐస్ క్రీమ్ పెడుతుంటే తింటూ ఉంటాడు. స్నిగ్ధ బావా ఇక వెళ్దామా అని అంటుంది. శౌర్య అప్పుడే తినేసావా అన్నాడు. స్నిగ్ధ తినేసావా కాదు బావా, తినేశాము, నువ్వు ఫోన్ చూసుకుంటూనే నేను పెడుతుంటే నీకు తెలియకుండా నా ఐస్ క్రీమ్ తినేశావు అనంది. శౌర్య మనసులో తెలియకుండా ఏమీ తినలేదు స్నిగ్ధ, మనస్ఫూర్తిగా టేస్ట్ను ఫీల్ను ఆస్వాదిస్తూ తిన్నా, నువ్వు నాకు తినిపిస్తుంటే ఐస్ క్రీమ్ తొలిసారిగా చాలా టేస్టీగా ఉంది అని అనుకుని సరే వెళ్దామా అని అంటాడు. స్నిగ్ధ ఇద్దరూ కలిసి షాపింగ్ చేసుకుని కావలసిన బుక్స్ థింగ్స్ కొనుక్కొని బట్టల షాపుకి వెళ్తారు. స్నిగ్ధ కాలర్ నెక్ డ్రెస్సులు అడుగుతుంది. శౌర్య కాలర్ నెక్ ఎందుకు స్నిగ్ధ, నీకు చిరాక్ కదా అంటాడు. స్నిగ్ధ బావా 16 దినాల పండుగ అయ్యేదాకా పసుపు తాడు కదా
కాలేజీకి వెళ్తే పెళ్ళైనట్లు అందరికీ తెలుస్తుంది కదా, అందుకని అంటుంది. శౌర్య, మరి ఎవ్వరికీ తెలుపవా మనకు పెళ్ళైనట్లు అని అన్నాడు. స్నిగ్ధ, ఏమని తెలపాలి బావా, మేము విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నాము అని చెప్పాలా అని అంది. శౌర్య ఏమీ మాట్లాడలేకపోతాడు. శౌర్య స్నిగ్ధ చేతిలో బ్యాగ్ తీసుకొని బిల్ పే చేసి హోటల్లో టిఫిన్ తిని ఇంటికి బయలుదేరతారు. స్నిగ్ధ శౌర్య చేతిని చుట్టుకొని భుజంపై తల వాల్చి, చాలా అలసిపోయాను బావా, తల కూడా నొప్పిగా ఉంది అని అంది. శౌర్య అలాగే డ్రైవ్ చేస్తూ, అందుకే షాపింగ్కు రేపు వెళ్దాం అనుకున్నా. స్నిగ్ధ, పర్లేదులే బావా, అత్తయ్య మాటలకు మనస్సు బాధగా ఉండి షాపింగ్ వెళ్దాం అనుకున్నా. నౌ ఫుల్ హ్యాపీ అనంది. శౌర్య స్మైల్ ఇస్తాడు. మరి ఇక ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.